బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణలోని 99 రోజుల ప్రగతి ప్రణాళికపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. ప్రవీణ్ కుమార్ ప్రకారం ఈ 99 రోజుల ప్రణాళిక హాస్యాస్పదంగా ఉంది. ప్రతిరోజు మంత్రులు, అధికారులు చేయాల్సిన పనులను 99 రోజుల ప్రణాళికలో చూపించడం అనర్థకమని అన్నారు. తెలంగాణలో ప్రజలపై ప్రతీకార పాలన నడుస్తోందని, నిజమైన ప్రగతి పాలన దిశలో పనిచేయడం అవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం కర్తవ్యంగా కొనసాగించాలి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ 99 రోజుల ప్రగతి ప్రణాళిక ప్రజాపాలన, మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్లైన్ చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అధికారులంట ప్రతిరోజు కూడా ఈ 99 రోజులు శానిటేషను, తర్వాత పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలి, అదేవిధంగా పరిసరాలను కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి, అదేవిధంగా ఇంకేమైనా ఉంటే అవన్నీ చేయాలంటున్నారు. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాలన ఏమన్నా 2.5 సంవత్సరాల్లో నేర్చుకున్నారా? వారి మంత్రివర్గ సభ్యులు ఏమైనా నేర్చుకున్నారా? నిజంగా మాకు సీరియస్ డౌట్ వస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మరి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మిగతా మంత్రులందరూ కూడా మీరు ఈ 99 రోజుల ప్రజాపాలనలో ఇచ్చిన ప్రతి అంశం కూడా, అది పరిసరాల పరిశుభ్రత కానీ, మరి అదేవిధంగా పెండింగ్ ఫైళ్ళ క్లియరెన్స్ కానీ, లేకపోతే ప్రజల ఫిర్యాదులు వినడం కానీ, ప్రతిరోజు కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో అందరూ చేయవలసిందే. వాళ్ళకు జీతాలు వచ్చేది అందుకొరకే. జీవో మన ట్రెజరీ అకౌంట్ నెంబర్ 010 హెడ్ కింద అందరికి కూడా జీతాలు వచ్చేది ఇందుకోసమే. వాళ్ళు జీతాలు తీసుకొని ప్రతిరోజు చేసే పని ఇదే. మీరు కొత్తగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటున్నారు. నిజానికి ఇక్కడ తెలంగాణలో ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తున్నది, ప్రజాపాలన కాదు.